ఓం శ్రీమాత్రే నమ. ఓం గంగణపతే నమ. నా ఈ త్రిపుల శాస్త్ర ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం మిథునం నుంచి మీనం దాకా ఈ చంద్రగ్రహణం తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది విపులంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ప్రతి రాశికి ఆ రాశిలో ప్రస్తుతం జరుగుతున్న వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో జరుగుతున్న దశలను బట్టి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనేది వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీక్షకులందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసి, అలాగే ఆఖరిలో తెలియజేసే పరిహారాలు పాటించి ఉపశమనం పొందుతారని ఆశిస్తున్నారు. ఇక వీక్షకులకి మరొక చిన్న విన్నపం ఏంటంటే, మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వస్తే మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, సాధారణంగా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అందులోనూ ఎవరికైతే శని మహాదశ జరుగుతుందో, అలాగే రాహు మహాదశ జరుగుతున్నా, రాహు మహాదశ కానీ శని మహాదశ కానీ జరుగుతూ ఉండి, శని కానీ మేషంలో లేదా ధనుస్సులో లేదా వృశ్చికంలో, గుర్తుపెట్టుకోండి, ధనుస్సులో, వృశ్చికంలో, మేషంలో కానీ మీ వ్యక్తిగత జాతకంలో శని ఉండి మీకు శని మహాదశ జరుగుతూ ఉన్నా, లేదు రాహువు సింహంలో కానీ, అలాగే మేషంలో కానీ వృషభంలో కానీ ఉండి రాహుమాదశ జరుగుతూ ఉంటే మీకు ఈ చంద్రగ్రహణం వల్ల ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఇదిగా ఉన్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీ శని కానీ మేషంలో, తులలో కానీ, లేదు మకర కుంభాల్లో కానీ ఉండి ఉన్న, లేదు రాహువు మీ మిథున రాశిలో కానీ, కన్యలో కానీ, లేదు కుంభంలో కానీ ఉండి మీకు ఆయా దశలు జరుగుతూ ఉంటే మీకు ఈ చంద్రగ్రహణం వల్ల పెద్దగా చెడు ఫలితాలు అనేవి ఉండవు, మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇక ఎవరికైతే గురుమహాదశ జరుగుతుందో, ఈ గురుమహాదశ జరుగుతున్న వాళ్ళకి కొంచెం, ఒకవేళ గురువు మీకు ద్వితీయాన్ని కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనుస్సులో కానీ, మీనంలో కానీ, లేదు మేషంలో కానీ ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అదే గురువు మీకు మిథునంలో కానీ, కన్యలో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ, లేదు మకరంలో కానీ ఉంటే మీకు చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా గురుమహాదశ మీకు జరుగుతూ ఉంటాయి. అయితే ఏ విధమైన జరుగుతాయంటే, ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఇది దశమ స్థానంలో ఈ చంద్రగ్రహణం ఏదైతే ఏర్పడుతుందో మీ కెరీర్లో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా జాబ్ చేంజ్ చేసే ఆలోచన ఉంటే దాన్ని విరమించుకొని ఒక 3 నెలల పాటు ప్రస్తుతం ఏ జాబ్లో అయితే ఉన్నారో అదే జాబ్లో కంటిన్యూ అవ్వడం అనేది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే ఇన్వెస్ట్మెంట్ల పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఈ 3 నెలలు కొత్తగా ఏవి ఇన్వెస్ట్మెంట్లు చేయకపోవడమే చాలా మంచిది. ఒకవేళ నేను చెప్పినట్టు గురుమహాదశ జరుగుతూ ఉండి, లేదా రాహుమహాదశ జరుగుతూ ఉండి ఆ పొజిషన్లో బాగుంటాయని చెప్పిన వాళ్ళు అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు, అలాగే జాబ్ పరంగా కూడా చూసుకోవచ్చు. ఎవరికైతే బాగుంటుందని చెప్పానో వాళ్ళు మాత్రము ఇన్వెస్ట్మెంట్ పరంగా, కెరీర్ పరంగా కొంచెం తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళకి ఉద్యోగ పరంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కెరీర్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఈ చంద్రగ్రహణం వల్ల ఎక్కువగా అధమ ఫలితాలు, అంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఎవరికైతే శని మహాదశ జరుగుతుందో ఆ శని మీకు తులలో కానీ, లేదు మకర కుంభాల్లో కానీ లేకుండా
మిగతా ఎక్కడ ఉన్నా కూడా మీకు శని మహాదశలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఏ విధమైన ఇబ్బందులు అంటే ముఖ్యంగా మీకు మీ మాతృపరంగా ఆకస్మికంగా ఆరోగ్యపరమైన ఖర్చులు లేదా రుణాలు చేయవలసి రావడం, రుణ ఒత్తిళ్ళు, లేదు ఏదైనా ఆకస్మికంగా ధన నష్టం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏమో ఆలోచించినా లేదా ఇంకేదైనా ముందు చేసినా దాని ఫలితం ఇప్పుడు ఏంటంటే ఆకస్మికంగా మీరు ధన నష్టం చవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులకు కూడా కొందరికి ఉద్యోగ నష్టం కలిగే సూచనలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ కెరీర్లో మీ మీద తెలియని ఒక మచ్చ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక సింహరాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం తాలూకా ఫలితాలు వీళ్ళకు కూడా శుభాశుభ మిశ్రమంగానే కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు 7వ స్థానంలో ఏర్పడే చంద్రగ్రహణంలో ఏంటి అంటే ఎవరికి ముఖ్యంగా గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ, లేదు బుధ మహాదశ కానీ జరుగుతున్న సింహరాశి జాతకులు ఎవరైనా సరే, గురువు కానివ్వండి, శని కానివ్వండి, బుధుడు కానివ్వండి, ఆ గ్రహాలు గురువు అనుకోండి, గురువు ధనుసులో కానీ, మీనంలో కానీ, లేదా వృశ్చికంలో కానీ, లేదు సింహంలో కానీ ఉంటే ఫలితాలు అనేవి యావరేజ్గా ఉంటాయి. అలాగే శని తులలో కానీ, మకర కుంభాల్లో కానీ ఉంటే యావరేజ్గా ఉంటాయి. బుధుడు మీకు కన్యలో కానీ, లేదు మిథునంలో కానీ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ స్థానాలు తప్ప మిగతా ఎక్కడ ఉన్నా కూడా సింహరాశి వాళ్ళకి 3 దశలు కానీ జరుగుతున్న జాతకులకి కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ విధమైన ఇబ్బందులు అంటే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, లేదా మీ వ్యాపారంలో పార్ట్నర్తో కానీ, లేదు ఉద్యోగంలో మీ పై అధికారులతో కానీ విభేదాలు తలకెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటని అదుపులో పెట్టుకోవాలి. మీ మాట తీరు వల్లే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు మీ మాట విషయంలో ఈ 3 నెలల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఇక ఎవరైతే సింహరాశి విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు కూడా ఈ 3 నెలలు కొంచెం కష్టకాలంగానే కనిపిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా ఇబ్బందులు లేవు, కానీ మిగతా విషయాలన్నీ కూడా సాధారణంగానే కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం వల్ల ఉత్తమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరికైతే బుధ మహాదశ జరుగుతూ ఉంది, లేదు కేతు మహాదశ జరుగుతూ ఉండి, లేదు శని మహాదశ జరుగుతూ ఉండి, ఈ 3 దశలు జరుగుతూ ఉండి శని తులలో కానీ, మకర కుంభాల్లో కానీ, అలాగే బుధుడు మిథునంలో కానీ, కన్యలో కానీ, లేదు వృషభంలో కానీ, తులలో కానీ ఉంటే మీకు ఇంకా ఉత్తమ ఫలితాలు అనేవి ఎక్కువగా కనబడితే, మిగతా చోట్ల ఉండి ఒకవేళ దశలు జరిగితే మీకు కొంచెం సాధారణ ఫలితాలు. అలాగే కేతువు వృశ్చికంలో కానీ, మేషంలో కానీ ఉంటే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. చాలా అత్యుత్తమ ఫలితాలు కనబడతాయి. ఏ విధంగా అత్యుత్తమ ఫలితాలు కనబడతాయంటే ముఖ్యంగా మీకు కెరీర్లో ప్రగతి అనేది కనపడుతుంది. కెరీర్లో అభివృద్ధి, ఒకవేళ ఎవరైనా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే అవివాహితులకి
వివాహం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే అవివాహితులు అన్నారో వాళ్ళు సంబంధాలు చూసుకుంటే 3 నెలల్లో ఈ చంద్రగ్రహణం వల్ల మీకు వివాహం నిశ్చయమయ్యే సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక ఎవరికైనా ఈ కన్యారాశి జాతకులు ఎవరికైనా ఒకవేళ శుక్రమాదశ కానీ జరుగుతుంటే వాళ్ళు కొంచెం ముఖ్యంగా శుక్రమాదశ జరుగుతూ ఉండి ఆ శుక్రుడు మీకు కన్యలో కానీ అలాగే వృశ్చికంలో కానీ లేదు కుంభంలో కానీ ఈ 3 చోట్ల కానీ ఉంటే వీళ్ళకి మటుకు కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం వల్ల వీళ్ళకు కూడా అత్యుత్తమ ఫలితాలే కనపడుతున్నాయి. ఏ విధమైన ముఖ్యంగా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ల పరంగా ఇది చాలా అనుకూలమైన సమయం. ఎవరికైనా బుధమాదశ కానీ కేతుమాదశ కానీ శుక్రమాదశ కానీ శనిమాదశ కానీ జరుగుతూ ఉండి ఆ గ్రహాలు వాటి ఉచ్చస్థానాల్లో కానీ వాటి స్వరాశుల్లో కానీ అంటే శని తీసుకుంటే ఉదాహరణకి తులలో కానీ లేదా మకర కుంభాల్లో కానీ అలాగే శుక్రుడు తీసుకుంటే వృషభంలో కానీ తులలో కానీ మీనంలో కానీ బుధుడు తీసుకుంటే మిథునంలో కానీ కన్యలో కానీ ఉండి మీకు ఆయా దశలు జరుగుతూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఇన్వెస్ట్మెంట్లకి చాలా అనుకూలమైన సమయం. అలాగే వ్యాపార పరంగా కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో తులారాశి జాతకులు పరంగా కూడా మంచి అభివృద్ధి కళ్ళచూస్తారు. అయితే ఈ తులారాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు మట్టుకు సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఆటుపోట్లు అనేవి ఉండవు. అటు ప్లస్ ఉండదు, ఇటు మైనస్ ఉండదు, సాధారణంగానే గడిచిపోతుంది. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే సగం శుభ ఫలితాలు, సగం ప్రతికూల ఫలితాలు, శుభాశుభ మిశ్రమంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఎవరికైతే శుక్రమాదశ కానీ లేదు కేతువు కానీ లేదు బుధమాదశ కానీ జరుగుతున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి మహాదశ కానీ చంద్రమహాదశ కానీ ఎవరికైనా జరుగుతుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ రవి కానీ చంద్రమహాదశ కానీ జరుగుతున్న వృశ్చిక రాశి జాతకులు ఆ రవి మేషంలో కానీ సింహంలో కానీ లేదు మీకు ధనుస్సులో కానీ అలాగే మీ రాశి అయిన వృశ్చికంలో కానీ అలాగే చంద్రుడు కర్కాటకంలో కానీ ధనుస్సులో కానీ మేషంలో కానీ ఈ 3 చోట్ల ఉండి మీరు చంద్రమహాదశ కానీ రవిమహాదశ కానీ జరుగుతుంటే చాలా మంచి ఫలితాలనే ఉంటాయి. ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు సమకూర్చుకునే వాహన యోగం కూడా కనిపిస్తోంది. అలాగే కెరీర్ పరంగా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తోంది. అదే శుక్రమహాదశ కానీ కేతుమహాదశ కానీ బుధమహాదశ కానీ జరుగుతున్న జాతకులకి అయితే కొంచెం ఆస్తి నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో అలాగే ఏదైనా మీరు ఆస్తి అమ్ముదాం అనుకున్నా లేదు క్రయ విక్రయాలు చేద్దాం అనుకుంటే దాంట్లో కొంచెం లీగల్ కాంప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ 3 నెలల పాటు లేదా ఈ 3 నెలల పాటు అలాంటి ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయడం అనేది మేలైన పద్ధతి. లేదు ఇంకా తప్పదు అనుకుంటే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. ఇక ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం వల్ల అద్భుతమైన ఫలితాలు చంద్రగ్రహణం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే రాశుల్లో ధనుసు రాశి కూడా ఒకటి. వీళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి.
ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఎవరికైతే రవి మహాదశ కానీ, శుక్రమహాదశ కానీ, లేదు చంద్రమహాదశ, కుజమహాదశ, ఈ దశలు ఎవరికైనా జరుగుతూ ఉన్న ధనుసు రాశి జాతకులు ఎవరు ఉన్నా కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టించి ఫలితం మీరు ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా మీకు అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి మీకు గురుడు కానీ మేషంలో కానీ, మీ రాశిలో కానీ, లేదా మీనంలో కానీ, లేదా కర్కాటకంలో కానీ, మీ వ్యక్తిగత జాతకంలో ఉండి మీకు ఏ దశ జరగనివ్వండి, నేను చెప్పినట్టు గురుడు కానీ ఈ పొజిషన్లో ఉండి మీరు ఏ దశ జరగనివ్వండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది, మంచి అభివృద్ధి అయితే చూస్తారు. అలాగే ఏదైనా మీరు శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ చంద్రగ్రహణం వల్ల వీళ్ళకి కొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా మకర రాశిలో ఎవరికైతే కుజమహాదశ కానీ, రవి కానీ, లేదు చంద్రమహాదశ కానీ జరుగుతున్న జాతకులు ఉండి మీకు గురువు కానీ మీ రాశిలోనే ఉన్నా, లేదు శని కానీ తొలలో మేషంలో ఉన్నా, నేను చెప్పిన ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన చిక్కులు, కుటుంబపరమైన చిక్కులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. కుటుంబ ఆస్తులు కోల్పోయే అవకాశం ఉన్నది. అలాగే ఖర్చులు అధికమయ్యి రుణాలు చేసే అవకాశం అయితే రావచ్చు. ఒకవేళ మీకు జాతకంలో, వ్యక్తిగత జాతకంలో గురుడు కానీ, కర్కాటకంలో కానీ, లేదు శని కానీ, మీ రాష్ట్రాధిపతి శని మేషంలో కానీ ఉంటే కొంచెం ప్రతికూల ఫలితాలు కొంచెం తగ్గుతాయి, అంటే సాధారణంగా ఉంటాయి. కానీ మకర రాశి వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమే 3 నెలల పాటు అన్ని రంగాల్లో కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకు కూడా ఈ 3 నెలల కాలం చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే మీ రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీకు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే కనపడుతున్నాయి. అయితే మీకున్న అదృష్టం ఏంటంటే మీ రాశి మీద గురు దృష్టి ఉండడం వల్ల, ఆ గురు ప్రభావం వల్ల మీకు చాలా మటుకు ఏవైతే ఒడిదుడుకులు ఏర్పడతాయో గ్రహణం వల్ల, అవి గురు దృష్టి ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఈ గురు దృష్టి ఉండడం వల్ల, గోచారం వల్ల చాలా అదృష్టవంతులే అని చెప్పుకోవాలి. అయితే ఏదైతే గురువు ఈ అక్టోబర్లో కర్కాటకంలోకి అచ్చారం మారుతాడో, ఆ ఒక్క నెల అక్టోబరు, నవంబర్ మట్టుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇబ్బందులు అనేవి క్రమేపీ తగ్గుముఖం పడతాయి. నవంబర్లో ఆల్రెడీ మీ రాష్ట్రాధిపతి కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, అలాగే ఈ ఖర్చుల పరంగా కానీ కొంచెం ఖర్చులు అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళవలసిందిగా సూచన. అలాగే ఆహార విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం చిక్కులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకు కూడా ఈ చంద్రగ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలే కొంచెం ఎక్కువ పాలలో కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు అనవసరమైన ఖర్చులు అధికమయ్యే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఆకస్మిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు, అలసట, మీరు ఏ పని చేసినా ఆ పని సమయానికి అవ్వకపోవడం, పనిలో ఆలస్యం,
ఈ విధమైన ఫలితాలే ఎక్కువగా మీకు చంద్రగ్రహణం వల్ల ఏర్పడబోతున్నాయి. అలాగే ఒకవేళ మీ రాష్ట్రాధిపతి అయిన గురుడు కానీ కర్కాటకంలో కానీ లేదు వృశ్చికంలో కానీ ఉంటే మీకు కొంచెం ఉపశమనం కలిగిస్తాడు. లేదు శని తొలలో ఉంటే ఎవరైతే మీనరాశి జాతకులకు తొలలో కానీ శని ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఫలితాలు అనేవి మధ్యం ఫలితాలు ఉంటాయి. ఎంతగా ప్రతికూలతలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి. లేదు మీకు ఏ మీనరాశి వాళ్ళకి ఏ దశ అయినా జరుగుతూ ఉండండి, మీకు కొంచెం ఒక 2 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం, కొంచెం ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది. సరే, ఇక ఏం చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అంటే, ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఉదయం స్నానం చేసి, కుదిరితే ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయం అయిపోయిన తర్వాత ఒక పిడికెడు ఉప్పు తీసుకొని ఒక చెంబు పెట్టుకోండి. చెంబులో ఇలా పిడికెల్లో ఉప్పు పట్టుకొని ఓం నమః శివాయ అని చదువుతూ ఈ కింద నుంచి ఉప్పు ఏంటంటే ఆ చెంబులో పడుతూ ఉండాలి. అది రాగి కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, ఏ చెంబైనా పర్లేదు. ఇలా పిడికెడు కల్లుప్పు తీసుకోండి, క్రిస్టల్ సాల్ట్ తీసుకొని ఈ పిడికిలు ఇలా పట్టుకొని ఓం నమః శివాయ అని చదువుతూ ఇలా వదులుతూ అది నెమ్మదిగా ఏదైతే ఆ చెంబులో వదిలేయండి పూర్తిగా. అలా పూర్తిగా వదిలేసేదాకా ఓం నమః శివాయ జపిస్తూ ఉండండి పంచాక్షరిని. అయిపోయిన తర్వాత ఒక మామిడాకు తీసుకుని ఆ చెంబులో ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ, అంటే ఉప్పు కరిగేదాకా ఆ ఆకుతో దాన్ని కలపాలి. అలా కలుపుతూ కూడా ఓం నమః శివాయ అని జపిస్తూ ఉండండి. ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత అదే ఆకుతో మీ ఇల్లంతా కూడా ఆ నీళ్ళతో ప్రక్షాళన చేయండి. ఆ తర్వాత ఆ నీళ్ళు అలా ఉంచి, కుదిరితే ఈరోజు లేదా రేపు మంగళవారం నాడైనా ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి ఆ నీళ్ళు ఉపయోగించి తడిగుడ్డ పెట్టేయండి. దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలాగే ఇక్కడి నుంచి వచ్చే సోమవారం నుంచి కనీసం ఒక 4 సోమవారాలు సాయంత్రం పూట, అంటే సాయంత్రం సమయంలో సగ్గుబియ్యం పాయసం చేసి తులసమ్మ దగ్గర నైవేద్యం పెట్టి సగ్గుబియ్యం పాయసం తీసుకుని పాలు, సగ్గుబియ్యం, పంచదార, బెల్లం వేయకండి, పాలు, సగ్గుబియ్యం, పంచదార ఈ పాయసం చేసి తులసమ్మ దగ్గర నైవేద్యం పెట్టి అది స్వీకరించండి. ఇలా ఒక 4 సోమవారాలు చేసుకుంటే ఈ చంద్రగ్రహణం తాలూకా ఫలితాలు అనేవి మీకు ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి ఆ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. అలాగే మంచి ఫలితాలు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మంచి ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పరిహారాలన్నీ చేసుకోండి. అలాగే ఎవరైనా నాదొక వీక్షకులకు చిన్న విన్నపం ఏంటంటే, వ్యక్తిగత జాతక పరిశీలనకు కానీ, ముఖ్యంగా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, సరైన డేట్ ఆఫ్ బర్త్, ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, మీకు ఒకవేళ వివాహం అయి ఉంటే, మీ వివాహ సమయం ఖచ్చితంగా ఉంటే, మీరు పుట్టిన డేట్ ఉంటే చాలు, టైం అనేది మీ వివాహ సమయం బట్టి నేను ఖచ్చితంగా దాన్ని టైం అనేది నిర్ణయించబడుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదు ఇంకేం ఆర్థిక సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించగలరు. ఓం శ్రీమాత్రే నమః. జై.